ఓం శాంతి. గుడ్ మార్నింగ్. బాబా చెప్తారు, मीठे बच्चे, भगवान जिसे सारी दुनिया याद करती है वो तुम्हारी सन्मुख बैठे हैं. तुम ऐसे बाप से पूरा वर्षा ले लो, भूलो मत. అంటే భగవాన్ ఎవరు తలంపుల మొత్తం ప్రపంచం ఉందో వాళ్ళు మన సన్ముఖంలో కూర్చున్నారు. వాళ్ళ దగ్గర ఉండి పూర్తిగా ఆస్తి తీసుకునేసేయాలి, మర్చిపోవద్దు. ప్రశ్న, बाप की श्रीमत पर यथार्थ चलने की शक्ति किन बच्चों में रहती है? తండ్రి శ్రీమత్ అనుసారంగా నడుచుకునే యథార్థ శక్తి ఎవరు బిడ్డల్లో ఉంటుంది? आंसर, जो अपनी सच्चा सच्चा पोता मेल बाप को सुनाकर हर कदम पर बाप से राय लेते हैं. బాబా చెప్తారు, ఎవరు తను సత్యమైన అకౌంట్ తండ్రికి చెప్పేసి ప్రతి అడుగులో తండ్రి దగ్గర ఉండి సలహా తీసుకుంటారు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. बाप से राय ली तो उस पर चलने की शक्ति भी मिल सकती है. తండ్రి దగ్గర సలహా తీసుకుంటే దాని అనుసారంగా నడుచుకునే శక్తి కూడా బాబా ఇస్తారు. बाप बच्चों को श्रीमत देते हैं. बच्चे उस कमाई के पीछे ये कमाई मिस नहीं करो, क्योंकि वो पैसे की सारी कमाई ख़त्म होने वाली है. हर बात में श्रीमत लेते बहुत खबरदार रहो, संभाल कर चलना है, अपनी मत नहीं चलानी है. అంటే మరి బాబా శ్రీమత్ ఇస్తారు బిడ్డలకు. ఆ లౌకిక సంపాదన వెనుక ఈ సంపాదన మిస్ చేయకూడదు, ఇది చేసుకోవాలి. లౌకికంలో పైసే సంపాదన ఏముందో అన్నీ కొన్ని రోజుల్లో వినాశమైపోతుంది. అందువల్ల ప్రతి ఒక్క మాటలో శ్రీమతం తీసుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మనం స్వయంను జాగ్రత్తగా సంభాలన చేసుకోవాలి. మనం ఈ మన్మత్ అనుసారంగా నడుచుకోకూడదు. మరి పాట, చోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్ ఇస్ ధర్తీ పర్ ఆజారే, అంటే ఆకాశ సింహాసనం వదిలేసి ఈ భూమిలో రా అని చెప్పి పిలుస్తారు పరమాత్మని. ఓం శాంతి. అభి బच्चे सन्मुख बैठे हैं. किसके सन्मुख? బేహద్ కే బాప్ और దాదా కే సన్ముఖ్. ఇప్పుడు బిడ్డలు సన్ముఖంలో కూర్చున్నారు. ఎవరు సన్ముఖంలో కూర్చున్నారు? బేహద్ తండ్రి మరి దాదా సన్ముఖంలో కూర్చున్నారు. ये बड़ी वंडरफुल चीज़ है. बेहद का बाप परमपिता परमात्मा और फिर बेहद का दादा प्रजापिता ब्रह्मा दोनों सन्मुख बैठे हैं. किसके सन्मुख? बच्चों के सन्मुख. तो ये जैसे ईश्वरीय कुटुंब परिवार में बैठे हैं और बेहद का बाप बच्चों को पढ़ा रहे हैं अथवा सहज राजयोग सिखा रहे हैं. అంటే ఇక్కడ బిడ్డలు సన్ముఖంలో కూర్చున్నారు. ఎవరు సన్ముఖంలో? బేహద్ తండ్రి మరి దాదా సన్ముఖంలో. ఇది చాలా విచిత్ర మాట. బేహద్ తండ్రి పరంపిత పరమాత్మ మరి బేహద్ దాదా ప్రజాపిత బ్రహ్మ ఇద్దరు సన్ముఖంలో మనం కూర్చున్నాం. ఇద్దరు మన సన్ముఖంలో కూర్చున్నారు. మన సన్ముఖ అంటే ఎవరు? మన బిడ్డలు అంటే ఆత్మలు. సో ఇప్పుడు ఇది ఒక ఈశ్వరీయ కుటుంబంలో కూర్చునేట్టుగా బేహద్ తండ్రి కూర్చొని బిడ్డలకు చదివిస్తారు కూడా, అంటే సహజ రాజయోగా నేర్పిస్తారు. ఇది బుద్ధిలో సదా ఉంటే సంతోషం ఉంటుంది, సంతోషం ఎక్కువ ఉంటుంది. गीत भी ऐसा कहते हैं कि
बाबा आओ, इस समय बहुत दुखी है, आह्वान करते रहते हैं और यहाँ तुम्हारी సన్ముఖ बैठे हैं। ఈ పాట కూడా ఎంత బాగుంది. బాబా రండి, ఈ సమయంలో అందరూ చాలా దుఃఖంగా ఉన్నారు అని పిలుస్తారు, అందరూ ఆహ్వాన్ చేస్తారు. అయితే ఆ తండ్రి మన ముందు కూర్చున్నారు. तुम जानते हो बेहद का बाप इस दादा द्वारा हमको पढ़ा रहे हैं. మీకు బాగా తెలుసు, బేహద్ తండ్రి ఈ దాదా ద్వారానే మనకు చదివిస్తూ ఉన్నారు. बच्चों में भी नंबरवार पुरुषार्थ अनुसार बुद्धि में निश्चय है. बैरिस्ट्री पढ़ते हैं तो ज़रूर निश्चय होगा ना. అంటే బిడ్డలకు కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే నిశ్చయం ఉంది. బ్యారిస్టరీ ఇప్పుడు చదువుతారు అనుకోండి, లా కాలేజ్లో వాళ్ళకు నిశ్చయం ఉండే కదా చదువుతారు. ఏమీ నిశ్చయం, నేను ఒక లాయర్ అయిపోతాను అట్లా అని. తో ఫలానా సర్జన్ మనకు సర్జరీ చేసేది నేర్పిస్తారు, నేను సర్జన్ అవుతాను అట్లా నిశ్చయంతోనే చదివేది అక్కడ కూడా. సో ఇక్కడ ఇది వండర్ఫుల్ మాట. ఏం వండర్ఫుల్, ये हमको बैरिस्ट्री पढ़ाते हैं फलाना. ఇక్కడ వండర్ఫుల్ మాట ఏమంటే चीज़ है कि वंडरफुल चीज़ है कि अभी अभी कहते हैं हमको पक्का निश्चय है. बेहद का बाप निराकार हमको पढ़ाते, राजयोग सिखाते. अभी अभी कहाँ बाहर दूर गए तो निश्चय टूट पड़ता. वंडर है ना. भगवान जिसकी सारी दुनिया याद करती है वो बच्चों के सन्मुख बैठे हैं. అంటే ఇక్కడ వండర్ఫుల్ మాట ఏమంటే ఇప్పుడు చెప్తారు, మాకు పక్కా నిశ్చయం ఉంది, బేహద్ తండ్రి నిరాకార్ మనకు చదివిస్తున్నారు, రాజయోగా నేర్పిస్తున్నారు అట్లా అని. ఇప్పుడు మరి బయట పోతే చెప్తారు నిశ్చయం వెళ్ళిపోయింది. వండర్ ఇది, తండ్రి చదివిస్తున్నారు, నిశ్చయమే లేదు. భగవాన్ ఎవరినే మొత్తం ప్రపంచమే తలంపు చేస్తూ ఉందో వాళ్ళు మన సన్ముఖలో వచ్చి చెప్తారు, బచ్చే అభి అచ్చి రీతి బాప్ సే వర్షా లేనే కా పురుషార్థ్ కర్. స్వయం భగవానే వచ్చి చెప్తున్నారు, ఇప్పుడు బాగా తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకునే పురుషార్థం చేయండి అట్లా అని. समझते भी है फिर सेकंड में भूल जाते हैं. तुम बेहद के बाप के सन्मुख बैठे हो और श्रीमत पर चलना होता है कदम कदम पर. బాగా చెప్తారు. ఇప్పుడు మీరు సెకండ్లో ఎందుకు మర్చిపోతారు? బేహద్ తండ్రి బిడ్డ అయినారు, బేహద్ తండ్రి సన్ముఖలో కూర్చున్నారు. బిడ్డలు కూడా శ్రీమత్లో నడుచుకోవాలి. శ్రీమత్లో ప్రతి అడుగులో కూడా శ్రీమత్లో నడుచుకోవాలి. లేకిన్ చలేంగే వహీ జిస్కా పూరా సమాచార్ బాప్కో మాలూమ్ హోంగా. అయితే పూర్తిగా శ్రీమత్లో ఎవరు నడుచుకుంటారంటే ఎవరు సమాచారం తండ్రికి పూర్తిగా తెలుస్తుందో వాళ్ళు. మనం కూడా రాయాలి బాబాకు, बच्चों की रहन सहन आदि का पूरा समाचार बाप के पास आना चाहिए तो बच्चों को भी मालूम पड़े और उस रीति फिर समय प्रति समय राय देते रहेंगे. అంటే బాబా బిడ్డలకు చెప్తారు, తండ్రి కూడా బిడ్డలది తెలియాలి. మరి అదే రీతి ప్రతి సమయం కూడా బాబా దగ్గర ఉండి సలహా తీసుకోవాలి. कदम कदम पर श्रीमत पर चलना पड़े. यह है गॉड फादरली यूनिवर्सिटी, इसमें अच्छी रीति पढ़ना है. ऐसे नहीं आवाज़ से पढ़, आज पढ़ा फिर कल कोई काम पड़ा तो पढ़ाई मिस कर दी, ये सब काम है पैसे के. అంటే బాగా చదవాలి. ఇది పెద్ద యూనివర్సిటీ, గాడ్ ఫాదర్ యూనివర్సిటీ. ఇట్లా కాదు ఈరోజు చదివినారు రేపు మరి వదిలేస్తారు, ఏదో ఒక పని ఉంది
ఆ పని ఏం పై పైసేకి పదవి పని. तो इस दुनिया में मनुष्य जो भी कमाई करते हैं वो कोई रहने वाला नहीं है, सब खत्म हो जाने वाला है. ఈ ప్రపంచంలో మనుషులు ఏమంతా సంపాదన చేస్తారు, అదంతా తర్వాత ఉండదు, అన్నీ వినాశం అయిపోతుంది. बाप कमाते बच्चों के लिए, समझते पुत्र पोत्रे परपोत्रे खाते. फिर बच्चा जब बाप बनेगा तो वो अपना बच्चों के लिए कोशिश करेगा. अभी तो विनाश सामने खड़ा है. తండ్రి అనుకుంటారు, లౌకిక్ తండ్రి బాగా సంపాదన చేసి బిడ్డలు గీయాలి, మరి పోత్రే దోత్రే గీయాలి, పరపోత్రే గీయాలి. మరి ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ పెద్ద వేసి తాను కూడా అనుకుంటాడు బిడ్డలకు బాగా సంపాదన చేసి పెట్టాలి. అయితే బాబా చెప్తారు అన్నీ ఇప్పుడు వినాశమైపోతుంది. तो बाबा को जब बच्चों के पोता मेल का मालूम पड़े तभी तो मत देंगे. అయితే తండ్రికి బిడ్డలది అకౌంట్ తెలియాలి, అప్పుడే బాబా కూడా డైరెక్షన్ ఇస్తారు, ఏం చేయాలనేది డైరెక్షన్స్ ఇస్తారు. अभी तो विनाश सामने खड़ा है. तो बाबा को जब बच्चों की పోతా మేల్కా మాలూం పడే అంటే ఇప్పుడు వినాశం ముందు ఉంది, బిడ్డలది అకౌంట్స్ తెలియాలి, ప్రతి అడుగుల బాబాని అడుగుతూ ఉండాలి. ऐसे नहीं कोई विकर्म हो जाए, ये है बेहद का घर. बाप ऐसे बैठ पढ़ाते हैं जैसे हू बहू हद के घर में लौकिक बाप बैठ समझाते हैं. అంటే ఇక్కడ వికర్మ ఏమి చేయకూడదు, ఇది బేహద్ ఇల్లు, బేహద్ తండ్రి కూర్చొని చెప్తారు. ఏ విధంగా లౌకికల బిడ్డలకు తండ్రి కూర్చొని అన్ని విషయాలను చెప్తారు, అట్లా బేహద్ తండ్రి మనకు చెప్తారు. तो सब बच्चे जानते हैं हम ब्राह्मण हैं. कोई से पूछो भगवान तुम्हारा क्या लगता है. ఇప్పుడు మన అందరం బ్రాహ్మణ అయినాం, మనుషుల్ని అడగండి భగవాన్కు మీకు ఏం సంబంధం, అట్లా ఏం చెప్తారు. तो कहेंगे वो तो सबका बाप है, వాళ్ళు కూడా చెప్తారు భగవాన్ అందరికీ తండ్రి అని చెప్తారు. फिर पूछो वो कहाँ रहता है तो कह देंगे सर्वव्यापी. बेहद के बाप को नहीं जानते हैं, तुम बच्चे अभी बाप को यथार्थ रीति जानते हो तो तुम्हें दैवी मत पर चलना है. అంటే లౌకికుల వాళ్ళని అడగండి తండ్రి ఎక్కడ ఉంటారు, చెప్తారు సర్వవ్యాపి. అట్లా బేహద్ తండ్రి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. బిడ్డలకు ఇప్పుడు యథార్థ రీతి తెలిసిపోయింది పరమాత్మ ఎవరు. సో మనకు బాబా ఇప్పుడు దైవీ మతం ఇస్తారు, దాని అనుసారంగా నడుచుకోవాలి. बाप आए हैं देवी देवता बनाने के लिए, कदम कदम श्रीमत पर चलना पड़े. पंडे लोग यात्रा पर ले जाते हैं तो खबरदार करते रहते हैं, कहते हैं संभाल कर चलो. ऐसे भी बहुत है जो तीर्थों आदि को नहीं मानते. तीर्थ माना भक्ति, तीर्थ को न माना गोया भक्ति को ही नहीं माना. भक्ति मार्ग आधा कल्प चलता है, भगवान की खोज करते रहते हैं, बहुत भावना रखते हैं, शिव के आगे बहुत जाते हैं, समझते हैं भगवान का दीदार हो जाए. यह है भावना. फिर साक्षात्कार हो जाता है तो बहुत खुश हो जाते हैं, समझते हमको भगवान मिल गया, कृष्ण मिल गया, हनुमान मिल गया, बस अभी तो हमारी मुक्ति हो गई. परंतु मुक्ति तो कोई की होती नहीं है. అంటే
బాబా చెప్తారు చాలా జాగ్రత్తగా ఇక్కడ నడుచుకోవాలి, ప్రతి అడుగులో శ్రీమతిలో నడుచుకోవాలి. ఇట్లా లౌకిక యాత్రలో కూడా గైడ్ ఏం చెప్తారు, చాలా జాగ్రత్తగా చూసి రండి, జారుతుంది అట్లా అని చెప్తారు. వాళ్ళు చూసి నడవాలి. అట్లనే ఇక్కడ కూడా బాబా జాగ్రత్తగా ఉండని చెప్తారు. లౌకికంలో చాలామంది తీర్థం దానిపైన అంత భావన లేదు. తీర్థ అంటే భక్తి, అంటే భక్తి పైన ఎక్కువ భావన ఎవరికి లేదు. వాళ్ళ తీర్థయాత్ర అంతా పోరు. మనందరం అర్ధకల్పం భక్తి చేశాం, భగవాన్ని వెతుకుతూ ఉంటేమి ఎంత భావనతో. శివబాబా ముందు ఎంతోమంది పోదారు అంటే లింగాన్ని దర్శన అవుతుంది అనుకుంటారు, భగవాన్ సాక్షాత్కారం కావలే అట్లా అని భావన పెట్టుకుంటారు. సాక్షాత్కారం అయిపోయిందంటే చాలా సంతోషం అయిపోతుంది, భగవాన్ దొరికినట్టుగా. కృష్ణ సాక్షాత్కారంతో అనుకుంటారు నాకు భగవాన్ దొరికినారు. అట్లనే హనుమాన్ భక్త్ అయితే వాస్తవంగా ఎవరికి భగవాన్ వాళ్ళు అనుకుంటారు భగవాన్ దొరికినారు, నాకు ముక్తి దొరికింది అట్లా అని. ముక్తి ఎవరికి ఇంత ఈజీగా దొరుకుతుందా సాక్షాత్కారంలో? దానికోసం ఎంత పురుషార్థం చేయాలి. अभी बाप अच्छी रीति बच्चे बैठ करके बच्चों को पढ़ाते हैं, समझाते हैं. अभी तक तो सबको बाप का परिचय दो. इस समय सब निधन के हैं, तुम भी निधन के थे. अभी बाप द्वारा तुम सब कुछ समझते जाते हो. कहते हैं ना हम नीच पापी. कल ऐसा नीच किसने बनाया, किसको मालूम नहीं है. అంటే బాబా చెప్తారు బిడ్డలకు చాలా బాగా చదివేసి అందరికి కూడా బాబా పరిచయం ఇవ్వండి అట్లా అని. ఈ సమయంలో అందరూ పాపం ఎవరు అంటే చాలా పేదవాళ్ళు అయిపోయినారు. మనం కూడా మొదట్లో ఎంత పేదవాళ్ళు ఏం తెలీదు. బాబా వచ్చి ఇప్పుడు మనకు అన్ని విషయాలు నేర్పించినారు. మరి లౌకికంలో వాళ్ళు భక్తి మార్గంలో చెప్తారు మేము నీచ్ పాపి అయిపోయినాం అట్లా అని. మళ్ళీ నీచ్ ఎవరు చేస్తున్నారు, ఇంత నీచంగా ఎవరు చేస్తున్నారు అది కూడా వాళ్ళకి తెలీదు, ఎవరు చేసి ఉంటారు. कोई भी अपने को मूर्ख नहीं समझते हैं. ये ड्रामा अनादि बना हुआ है, सबको नीच जाना ही है, भ्रष्टाचारी बनना ही है. तो ये ख्याल करना चाहिए कि हम भगवान की ఫ్యామిలీ. అంటే ఎంత మూర్ఖంగా అయిపోయినారు. అయితే స్వయం మూర్ఖని అనుకోలేదు, డ్రామాని అట్లా చేసి ఉంది, అందరూ కిందుగా వచ్చేయాల్సిందే, భ్రష్టాచారి కావాల్సిందే. సో ఇప్పుడు బాబా చెప్తారు మీరు సదా ఇదే సంకల్పం చేయండి, మనందరూ భగవాన్ ఫ్యామిలీలో ఉన్నాం అట్లా అని. भगवान हमारा बाप है तो ज़रूर हम विश्व के मालिक होना चाहिए. फिर हमारी ऐसी दुर्गति क्यों हुई, ये किसको भी बुद्धि में नहीं चलता है. एक तरफ कहते हैं परम पिता परमात्मा सर्वव्यापी है, दूसरी तरफ कहते हैं शांति कैसे हो सकती है. मूंझ पड़े हैं, कॉन्फ्रेंस तो करते हैं, समझाने से भी समझते नहीं हैं. उनको समझना है अंत में. అంటే బాబా చెప్తారు డ్రామా అనుసారంగా అందరూ కిందుగా వచ్చేస్తారు. భగవాన్ మన తండ్రి అంటే మన విశ్వానికి మాలిక్గా ఉండాలి కదా. సో ఇప్పుడు అందరిది దుర్గతి ఎందుకు అయింది, ఇది కూడా మనుషులకు తెలీదు. ఇంత దుర్గతి ఎందుకు అయింది? ఒక సైడ్ ఏమో పరమాత్మ సర్వవ్యాపి అని చెప్తారు, ఇంకొక సైడ్ మరి శాంతి ఎట్లా స్థాపన అయ్యింది అని అడుగుతారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. శాంతి కోసం కాన్ఫరెన్స్ అంతా చేస్తారు. వాళ్ళకు మనం చెప్తే కూడా వాళ్ళు అర్థం కాదు, అర్థం చేసుకోలేదు. వాళ్ళు లాస్ట్లో అర్థం చేసుకుంటారు అన్ని విషయాలు.
ఇప్పుడే అర్థం చేసుకునే మాట లేదు, వాళ్ళు లాస్ట్లో అర్థం చేసుకుంటారు. तुम बच्चों को योग में रहकर कर्मातीत बनना है. तुम ही संपूर्ण निर्विकारी थे, फिर भी बनना है. బాగా చెప్తారు, మీరు యోగంలో ఉండి కర్మాతీత్ కావాలి. మీరే కదా సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు మొదట్లో, ఇప్పుడు మళ్ళీ అట్లా కావాలి. బాకీ జో ఇతనే ధర్మ హై वो सतयुग में नहीं होगा. బాకీ ఇన్ని ధర్మాలు ఇదంతా సత్యుగంలో ఉండదు. जो सतयुग में थे वही बहुत समय से अलग हुए हैं. ఎవరు సత్యుగ నుంచి వచ్చినారు వాళ్ళే చాలా సమయం నుంచి వేరే అయిపోయినారు పరమాత్మ దగ్గర ఉండి. उनके लिए ही कहा जाता है సికిలదే. వాళ్ళ కోసమే సికిలదే బచ్చే అని చెప్తారు. అంటే చాలా సమయం వేరే అయ్యేసి వాపస్ వచ్చినారు. ఇప్పుడు సంగం యుగంలో పరమాత్మని మిలన్ చేశాను. మరి వాళ్ళ కోసమే గాయనం ఆత్మ పరమాత్మ अलग रहे बहुकाल. అట్లా कौन सी आत्माएं जो पहले पहले परमधाम से आई है यहाँ पार्ट बजाने. ఏ ఆత్మ వేరే అయిపోయింది. ఎవరు మొదట్లో సత్యుగంలో ఉండి వచ్చిందో పార్ట్ చేసానికి వాళ్ళే పరమాత్మ దగ్గర ఉండి వేరే ఈ చాలా రోజులైంది. మొదట్లో వచ్చిన వాళ్ళు దేవీ దేవత ధర్మ ఆత్మలు, వాళ్ళదే పార్ట్ ఉండింది మొదట్లో. తో ఉనోంకో హీ అప్నా ధర్మమే లానా హోంగా. వాళ్ళనే ఇప్పుడు తిరిగి వాళ్ళ ధర్మంలో తీసుకురావాలి. దేవీ దేవత ధర్మంలో అందరూ వచ్చేయాలి. ఎవరెవరు అప్పుడు ఉంటారో వాళ్ళందరం. తో బాప్ कहते हैं उनके लिए ही आना पड़ता है. వాళ్ళ కోసమే నేను రావాల్సిందిగా ఉంది అని చెప్తారు బాబా. దేవీ దేవత ధర్మాత్మల కోసమే భగవాన్ వచ్చినారు. साथ में सबके लिए भी ज़रूर आना पड़े. మళ్ళీ దాని వెంట అందరి కోసరం కూడా రావాల్సిందిగా ఉంది బాబా. ఎందుకంటే అందరికీ ముక్తి కావాలి కదా, ముక్తి ఇచ్చేదానికోసం. अभी देवता धर्म तो है ही नहीं, उसका ही सैम्पलिंग लगना है. कोई किस धर्म में कोई किस धर्म में चले गए, वही निकल पड़ेंगे. तो ये धर्म की स्थापना कितनी वंडरफुल है. तब तो कहते हैं प्रभु तेरी मत गत न्यारी श्रीमत गति सदगति को बड़ी वंडरफुल है जो कोई समझ नहीं सकते हैं. అంటే బాగా చెప్తారు, దేవీ దేవత ధర్మం ఇప్పుడు లేదు. వేరే వేరే ధర్మాలంతా వెళ్ళిపోయినారు. ఆ ధర్మాల ఉండి వాపస్ వచ్చేస్తారు. కొందరు క్రిస్టియన్ అయినారు, కొందరు ముస్లిం అయినారు. వాళ్ళందరూ వాపస్ దీనికి వచ్చేస్తారు. ఇంత వండర్ఫుల్ ఈ ధర్మ స్థాపన, సత్య ధర్మ స్థాపన చాలా విచిత్రంగా జరుగుతూ ఉంది. అందుకే చెప్తారు మనుషులు, ప్రభు నీ శ్రీమతం, నీ గతి, నీ సద్గతి ఇచ్చే విధానమే చాలా విచిత్రం, మాకు అర్థం కాలేదు అని చెప్తారు. देवी देवता धर्म की स्थापना कैसे होती है. इतना समय जो पतित देहाभिमानी बन पड़े हैं उनके लिए फिर देही अभिमानी बनना है. इसमें मेहनत है. దేవీ దేవత ధర్మ స్థాపన ఎట్లా అవుతుంది? ఎంతో సమయం నుంచి దేహాభిమానిలో వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు దేహీ అభిమాని అయ్యేదానికి పురుషార్థం చేయాలి. ఎంత ప్రయత్నం చేయాలి దేహీ అభిమాని అయ్యేదాన్ని. గడి గడి భూల్ జాతే అయితే గడి గడి మర్చిపోతారు దేవీ దేవత ఆత్మలు ఆత్మాభిమాని అయ్యేదానికి. బాబా कहते हैं उठते बैठते मुझे याद करो, विकर्म का बोझ तुम्हारे सिर पर बहुत है. सुख भी तुमने बहुत देखा, दुख भी तुमने बहुत देखा. బాబా చెప్తారు, లేస్తూ కూర్చుంటూ ఎప్పుడు సరి సదా బాబా తలంపు చేస్తూనే ఉండాలి. ఏంటంటే వికర్మ అని బరువు తలపైన ఎక్కువ ఉంది. మనమే ఎక్కువ సుఖాన్ని అనుభవం చేస్తాం, ఇప్పుడు మనమే దుఃఖాన్ని కూడా ఎక్కువ అనుభవం చేస్తాం.
अभी फिर दुख से तुमको సుఖ్ మే లే जा रहा हूँ. ఇప్పుడు దుఃఖం నుంచి సుఖంలో తీసుకుపోతారు బాబా మన అందరిని. తో శ్రీమత్ పర్ చల్నా పడే. సుఖంలో పోవాలంటే శ్రీమత్లో నడుచుకోవాలి. और फिर औरों को भी याद दिलाना है. వేరే వాళ్ళకు కూడా ఇది శ్రీమతాన్ని స్మృతి ఇవ్వాలి. బాబా తలంపు శ్రీమతాన్ని స్మృతి ఇవ్వాలి. सृष्टि चक्र का राज समझाना बड़ा सहज, उसको ही त्रिकालदर्शी कहा जाता है. सृष्टि చక్రాన్ని రహస్యం తెలుసుకునేది కూడా చెప్పేది కూడా చాలా ఈజీ. ఇదే త్రికాలదర్శి అని అర్థం. సృష్టి చక్రాన్ని తెలుసుకునేది త్రికాలదర్శి. ఇది बाबा ने समझाया है. बोलो भगवान के तो तुम बच्चे हो ना. भगवान है स्वर्ग रचयिता, तो भगवान से ज़रूर स्वर्ग का वर्षा मिलना चाहिए. ये बात तुम ही जानते हो और तुम ही पूछ सकते हो. कहते हैं ईश्वर ने पैदा किया, तो तुम ईश्वर के वारिस होनी चाहिए ना. బాబా చెప్తారు వాళ్ళకి అందరికీ మనుషులకు చెప్పండి, భగవాన్ బిడ్డలు కదా మీరు. భగవాన్ తండ్రి స్వర్గ రచయిత. మరి స్వర్గాన్ని ఆస్తి తీసుకోవాలి కదా మనం. ఈ మాట అందరూ తెలుసుకోవాలి. మరి ఎవరికి తెలిసిందో వాళ్ళే వేరే వాళ్ళని కూడా అడగవచ్చు, ఏమీని అడగవచ్చు. ఈశ్వర్ మిమ్మల్ని పుట్టించి జన్మ ఇచ్చినారంటే ఈశ్వరి వారిసు అయిపోయినారు కదా. అంటే ఈశ్వరిది ఆస్తి తీసుకోవాలి. ఈశ్వర్ తండ్రి స్వర్గ రచయిత. మరి మన ఎందుకు నరకంలో ఉండాలి? ఈ విషయం అడగాల మనుషుల దగ్గర. ये तो तुम जानते हो, हम पहले स्वर्ग में थे. रावण ने हमको नरक में ढकेला. रावण क्या चीज़ है ये भी कोई नहीं जानते हैं. तुम याद दिला सकते हो. भारत ही प्राचीन स्वर्ग था. అంటే బాబా చెప్తారు రచయిత స్వర్గ రచయిత తండ్రి. మరి తండ్రి స్వర్గ రచయిత అంటే మన ఎందుకు నరకంలో ఉండాలి? ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు. మనం మొదట్లో స్వర్గంలో ఉంటుంది. రావణ్ రాజ్యంలో తర్వాత వచ్చిన నరకంలో వేసేశాడు రావణ్ అంటే ఏమి అది కూడా మనుషులకు తెలియదు. 5 వికారాలు కదా, అది కూడా మనుషులకు తెలియలేదు రావణ్ అంటే ఏమి. సో ఇప్పుడు బాబా చెప్తారు మీరు స్మృతి ఇవ్వండి అందరికీ. ఈ భారతదేశం ప్రాచీన దేశం స్వర్గంగా ఉండింది. మళ్ళా భారతవాసీలే స్వర్గానికి మాలికగా ఉంటుంది. ఇది భారతవాసీలకు స్మృతి ఇవ్వాలి. ఇప్పుడు ఈ భారతదేశం నరకం అయిపోయింది. ఆట అంతా భారత్లో. రామరాజ్యం రావణ్ రాజ్యం, అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణ్ రాజ్యం. ఈ ఆట భారత్లోనే. మరి దీనికి మధ్యలో ఏం జరిగింది అది కూడా డీటెయిల్గా కూర్చొని బాబా మనకు చెప్తారు. మన వేరే వాళ్ళకి చెప్పాలి. कोई बच्चे निश्चय बुद्धि है जो समझते हैं हम बाप के सामने बैठे हैं. बाबा त्रिनेत्री त्रिकालदर्शी त्रिमूर्ति है. ब्रह्मा विष्णु शंकर का रचयिता है. त्रिमूर्ति शिव के बदले त्रिमूर्ति ब्रह्मा का नाम रख दिया है. अभी त्रिमूर्ति का रचयिता ब्रह्मा कैसे हो सकता है? गाते भी हैं ब्रह्मा द्वारा स्थापना शंकर द्वारा विनाश. तो ज़रूर कोई दूसरा होगा ना. कौन? इतनी छोटी सी बात को भी नहीं समझते. शिव बाबा ब्रह्मा द्वारा स्वर्ग का वर्षा देंगे. और क्या देंगे? विष्णुपुरी कौन स्थापन करते हैं? बाप विष्णुपुरी अर्थात लक्ष्मी नारायण का राज्य स्थापन करते. ये भी किसको मालूम नहीं.
विष्णु का अलग चित्र बनाए, उसको नारायण नर नारायण कह देते, और लक्ष्मी नारायण फिर अलग अलग बना देते। चित्र कैसे వండర్ఫుల్ बना हुआ। బాబా చెప్తారు, కొందరు బిడ్డలకు నిశ్చయమేమో అవుతుంది, తండ్రి ముందు కూర్చున్నాం, తండ్రియే త్రికాలదర్శి త్రినేత్రి త్రిమూర్తి అయినారు. త్రిమూర్తి అంటే బ్రహ్మ విష్ణు శంకర్న రచన చేసేవాళ్ళు శివబాబా. త్రిమూర్తి శివబాబాకు బదులుగా భక్తి మార్గంలో బ్రహ్మాని త్రిమూర్తి అని చెప్పేశారు, వాళ్ళ పేరు అట్లా పెట్టినారు. ఇప్పుడు త్రిమూర్తి రచయిత బ్రహ్మ ఎట్లా వేరే వాళ్ళని రచన చేస్తారు, తనే ఒక రచన కదా. సో మరి పాట పాడతారు, బ్రహ్మ ద్వారా స్థాపన. ఎవరు బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు? శంకర్ ద్వారా వినాశం ఎవరు చేయిస్తారు? ఇది కూడా మనుషులకు తెలియదు, ఇంత చిన్న మాట కూడా తెలియలేదు. బ్రహ్మ ద్వారా అంటే ఎవరు స్థాపన చేస్తున్నారు కదా, శివబాబా. అది కూడా వాళ్ళకి అర్థం కావాలి. సో శివబాబా బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని ఆస్తి ఇస్తారు, మరి విష్ణుపురిలో స్థాపన చేస్తారు. తండ్రి విష్ణుపురి అంటే లక్ష్మీనారాయణ రాజ్యం స్థాపన చేస్తారు. ఇది కూడా మనుషులకు అర్థం కాలేదు. విష్ణు చిత్రం వేరేగా, నారాయణ చిత్రం వేరేగా చూపించారు, లక్ష్మీనారాయణ చిత్రం వేరేగా చూపించారు. ఇంత వండర్ఫుల్ చిత్రాలు. तुम बच्चों को प्रदर्शनी में समझाना होता है, प्रदर्शनी ही हो और बच्चे अपने ही धंधे में लगे हैं, तो ऐसे थोड़ी समझेंगे कि इसने बाबा को पहचाना है. అంటే ప్రదర్శని ఎప్పుడు ఉండాలి, చెయ్యాలి, ఎగ్జిబిషన్ చేస్తూ ఉండాలి. అక్కడ అందరికి చెప్పాలి. ఎగ్జిబిషన్ సెట్ చేసిన తర్వాత బిడ్డలు వాళ్ళ పనిలోనే బిజీగా ఉంటే బాబా అనుకుంటారు, వీళ్ళకి ఇంకా తండ్రి పరిచయమే పూర్తిగా లేదు. ఎగ్జిబిషన్లో సర్వీస్ చేయాలన్నా లేదా? మన పనిలో బిజీగా ఉంటే ఏం అర్థం? बाप समझ जाते हैं कि ये खुद ही पूरा समझा हुआ नहीं. బాబాకు అప్పుడు అర్థమైపోతుంది, వీళ్ళకు స్వయమే అర్థం కాలేదు, వేరే వాళ్ళకి చెప్పాలని. तभी तो सर्विस नहीं में भागते नहीं तो जट सर्विस में भागना चाहिए ना. తండ్రిని గురించి యథార్థ పరిచయం ఉంది అంటే బాగా సర్వీస్ చేయాలన్నా లేదా? సర్వీస్ కోసం పరిగెత్తాలి. अंधों की लाठी न बने तो गोया खुद ही अंधा है. గుడ్డి వాళ్ళకి కర్ర కాలేదంటే స్వయమే గుడ్డి వాళ్ళు అయినారు అని అర్థం, ఏమీ తెలియలేదు అని అర్థం. बाबा को जानते नहीं, किसको कहना थोड़ी होगा कि तुम सर्विस पर जाओ, आप पे ही आना चाहिए ना. बाबा हम सर्विस पर जा सकते हैं, आप परमिशन दो. बाबा तो जानता है कौन कौन सर्विस कर सकते हैं. బాబా చెప్తారు, మీకు నా పరిచయం యథార్థంగా ఉంటే మీరు సర్వీస్ చెయ్యాలి కదా. మీకు ఎవరైనా చెప్పాలన్నా ఏంది సర్వీస్కి పోండి అట్లా అని? స్వయమే ఆఫర్ చేసుకోవాలి, బాబా నేను సర్వీస్ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి. బాబాకు కూడా తెలుసు ఎవరెవరు సర్వీసబుల్ అయినారు అట్లా అని. ऐसे कोई लिखता नहीं है कि बाबा हम रेडी है. బాబాకు చెప్పాలి, రాయాలి, బాబా నేను రెడీగా ఉన్నాను ఎగ్జిబిషన్ సర్వీస్ కోసం, ఎప్పుడు మీరు నన్ను పిలా ఉండి అని చెప్పి రాయాలనా లేదు. मनुष्य को कौड़ी से हीरे जैसे बनाना, अगर 10-20-50 रुपया नहीं कमाए तो क्या हुआ. వాస్తవంగా మనిషి గవ్వ సమానం ఉన్నారు, వాళ్ళని వజ్ర సమానం చేసే సేవ మనం చేయాలనా లేదా? దానికి బదులుగా ఈ 10 రూపాయలు 20 రూపాయల సంపాదనలో బిజీగా ఉంటే ఏమి లాభం? ఆ సంపాదన బాగా చేసుకోవాలి కదా, ప్రజలు తయారు చేసుకోవాలి, రాజా అయిపోయేదంట. భూతों का कल्याण करना है परंतु पूरी पहचान नहीं, कोटों में कोई जानते हैं.
చాలామందిది కళ్యాణ్ చేయాలి. అయితే తండ్రి పరిచయం పూర్తి లేదంటే వాళ్ళు సర్వీస్ కూడా చేయరు. సో కోటిలో కొందరే యథార్థంగా తెలుసుకుని సర్వీస్ చేస్తారు. हमारे पास भी थोड़े बच्चे हैं सर्विसेबल, जिसको टेलीग्राम करके बुलाना पड़ता है. आप ही नहीं कहते हैं कि बाबा हम तैयार हैं. बाबा देखते हैं किसको सर्विस का शौक़ है. मनुष्य जो जानवर मिसल बन पड़े हैं उनको देवता बनाना है. బాబా చెప్తారు, మన దగ్గర చాలా తక్కువ మంది సర్వీసబుల్ బిడ్డలు ఉన్నారు. వాళ్ళని టెలిగ్రామ్ ఇచ్చి పిలవలసిందిగా ఉంది. వాళ్ళే చెప్పాలి కదా, బాబా నేను రెడీగా ఉన్నాను సర్వీసుగోని. బాబాను చూస్తారు ఎవరికి సర్వీస్ ఇంట్రెస్ట్ ఉంది అట్లా. మనిషి జంతు సమానం అయిపోయినాడు. వాళ్ళని దేవతా సమానం చేసే సర్వీస్ చేయాలనా లేదా? ఇది చాలా జవాబుదారీతో చేయాలి ఈ పని. तुम बच्चों को निरहंकारी बनना है. हेड में तो बड़ी नम्रता चाहिए. बाप कितना निरहंकारी है. బాబా చెప్తారు, బిడ్డలు నిరహంకారిగా ఉండాలి. హెడ్ అంటే ఎంత నమ్రతలో ఉండాలి. తండ్రి ఎంత నిరహంకారి. कोई कोई बच्चों में बहुत अहंकार. जैसे कर्म मैं करूं मुझे देख और करेंगे तो उसका फिर दंड उनकी अवस्था गिर जाएंगी. బాబా చెప్తారు, కొందరు ఎంత అహంకారి ఉన్నారు మనుషులు, బిడ్డలు. వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళని చూసి ఇంకొకరు చేస్తారా లేదా? మరి దాని పాపం వీళ్ళ తలపైన పడిపోతుంది, వాళ్ళ స్థితి కింద పడిపోతుంది. అహంకారి మనుషులను చూసి స్వయం కూడా అహంకారం అయిపోతారు. ఆ అహంకారి మనిషికు పనిష్మెంట్. बाबा कहते हैं, बच्चे तुम्हें सब कुछ अपने हाथ से करना है. बाबा कैसे साधारण रीति से पढ़ाते. मनुष्य तो समझते हैं वो सर्वशक्तिमान है, क्या नहीं कर सकता है. परंतु बाबा कहते हैं मुझे तो सर्वेंट बन कर के आना पड़ता है. बाबा చెప్తారు, మన పని మన చేతనే చేసుకోవాలి. అహంకారంగా వేరే వాళ్ళని ఆర్డర్ చేయకూడదు. బాబా ఎంతో సాధారణ రీతి చదివిస్తారు. మనుషులు ఎట్లా చెప్తారు, మనుషులు భగవాన్ సర్వశక్తివాన్, ఏం చేసే సాధ్యం లేదు అట్లా. బాబా చెప్తారు, నేను బిడ్డలకు సర్వెంట్ అయ్యి వచ్చిన. कहते भी हैं, हे ज्ञान के సాగర్ పతిత్ పావనావు. పిలుస్తారు కదా, ఏ జ్ఞాన సాగర్ పతిత్ పావనావు అట్లా. అంతో శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఎంతో సాధారణ శరీరంలో వచ్చినారు. సుఖ సాగర్ని కూడా చెప్తారు, పిలుస్తారు. आकर के हम पतितों को पावन बनाओ. बाप को आकर के ऐसी सर्विस करनी पड़ती है. మేమందరూ పతిత అయిన వచ్చి పావన్ చేయని చెప్పి పిలుస్తారు. తండ్రి మరి ఇట్లా సర్వీస్ చేయాల్సిందిగా ఉంది. కహా ఆకర్కే రానా పడతా. ఎక్కడ వచ్చి ఉన్నారు చూడండి, ఒక సాధారణ మనిషి శరీరంలో వచ్చి ఉన్నారు. కేసే కేసే విఘ్న పడతా है. लका भवन को आग लगाते थे. सभी प्रैक्टिकल में हो रहा है. అంటే ఎట్లా స్థానంలో భగవాన్ వచ్చినారు, ఎట్లా విఘ్న వస్తూ ఉంది పరమాత్మ వచ్చిన తర్వాత. లక్కా భవన్కు నిప్పు అంటించేశారు. ఇట్లా ప్రాక్టికల్గా ఇదంతా జరుగుతుంది. అంటే మహాభారత్లో చూపిస్తారు కదా, పాండవులు ఏ ఇంట్లో ఉంటుంది చూడండి, క్యాండిల్ వ్యాక్స్తో చేసినవి దాన్ని అంటించేశారు. ఇక్కడ కూడా బ్రహ్మ బాబా బిడ్డలు ఉండే ఇంట్లో లక్కీరాజ్ బాబా లేఖరాజ్ కదా, వాళ్ళ భవన్ అంటించేశారు. बाबा तो सारे पार्ट को जानते हैं, हम नहीं जानते हैं. బ్రహ్మ బాబా శివ బాబా మొత్తం పార్ట్ అంతా తెలుసుకున్నారు, మనకి తెలియదు. बाबा कहते हैं मुझे आना पड़ता है. भगवान खुद कहते हैं
मुझे గాలి खानी पड़ती है. భగవాన్ రావాల్సిందిగా ఉంది. భగవాన్ స్వయం చెప్తారు, నేను అందరిది గ్లాని తీసుకోవాల్సిందిగా ఉంది ఎట్లా అని. అందరు గ్లాని చేస్తున్నారు. తో సబ్సే జాస్తి గాలి మేనే హీ ఖాయి హై. అందరికంటే ఎక్కువ తిట్టు తీసుకున్నారు భగవాన్. భక్తి మార్గ మే भी గాలి ఖా దియా है ना. భక్తి మార్గంలో కూడా భగవాన్నే ఎంత గ్లాని చేసినారు. సర్వవ్యాపి అని చెప్పి ఏమేమి చెప్పినారు. 3 पैर పృథ్వీ भी नहीं मिलता है. పరమాత్మ అవతరణ అయినారు. ఎంత తిట్టు తీసుకున్నారు. 3 అడుగు ల్యాండ్ కూడా పరమాత్మ కోసం ఇయ్యలేదు ఎవరు. फिर भी कितना निरहंकारीपन से पार्ट बजा रहे हैं. అయినా భగవాన్ స్వయం నిరహంకారి అయ్యేసి పార్ట్ చేస్తూ ఉన్నారు. मम्मा बाबा बच्चों को सिखाने के लिए सब कुछ करते हैं. మమ్మ బాబా ఇద్దరు బిడ్డలకు అన్నీ నేర్పించేదానికోసం వాళ్ళ చేతనే అన్నీ చేస్తున్నారు. వంట చేస్తున్నారు, పాత్రలు కడిగినారు, ఇంకా అన్నీ చేశారు. कितना नीच उतरना पड़ता है పతితోं को पावन बनाने. ఎంత కిందుగా రావాల్సిందిగా ఉంది ఈ పతితున పావన చేసాని కోసం. మూత్ పలితి కపడం కో ధోయ్ చెప్తారు. మూత్ పలితి గుడ్డలను ఉతికినారు, దోబి అయ్యేసి ఉతికినారు. బాబా దోబి పని చేస్తున్నారు, బంగారు పని చేస్తారు. తో సబ్కో గలా గలా కర్కే సచ్చా సోనా బనాయ్. బంగారు పని చేసేవాళ్ళు ఎట్లా అన్నిటిని నిప్పుల వేసి కరిగిస్తారు. ఇక్కడ కూడా మన అందరిని కరిగించి సత్యమైన బంగారు చేస్తారు బాబా. अच्छा मीठे मीठे सिखले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. मళ్ళీ ధారణ కోసం ముఖ్య సార్. बाप समान निरहंकारी नम्रचित बनना है. अपनी सेवा अपनी हाथ से करनी है. किसी भी बात में अहंकार नहीं दिखाना है. తండ్రి సమానం నిరహంకారిగా ఉండాలి, నమ్రచిత్ కావాలి. మన సేవ మన చేతనే చేసుకోవాలి. ఏ ఒక విషయంలో కూడా అహంకారం చూపించకూడదు, అహంకారి కాకూడదు. మళ్ళా రెండో పాయింట్, సర్వీస్ के लिए सदा तैयार रहना है. सर्विस కోసం సదా రెడీగా ఉండాలి. सर्विस के लिए स्वयं को आप ही ऑफर करना है. सर्विस కోసం మనమే మన ఆఫర్ చేయాలి. कौड़ी जैसे मनुष्यों को हीरे जैसे बनाने की सेवा करनी. మనుషులందరూ గబ్బు సమానం అయిపోయినారు, వాళ్ళని వజ్ర సమానం చేసే సేవ చేయాలి. మళ్ళీ వరదానం, संपन्नता के आधार पर संतुष्टता का अनुभव करने वाले सदा तृप्त आत्मा भव. संपन्नता ఆధారంతో సంతుష్టతనే అనుభవం చేసేవాళ్ళు सदा तृप्त आत्मा भव. जो सदा भरपूर व संपन्न रहते हैं वे तृप्त होते हैं. ఎవరు సదా నిండా ఉంటారు, సంపన్నంగా ఉంటారు, వాళ్ళు తృప్తిగా ఉంటారు. चाहे कोई कितना भी असंतुष्ट करने की परिस्थिति उनके आगे लाते हैं, लेकिन संपन्न तृप्त आत्मा असंतुष्ट करने वाली को भी संतुष्टता का गुण सहयोग के रूप में देंगे. బాబా చెప్తారు, వాళ్ళని ఎంతమంది ఎట్లయినా అసంతుష్ట ఆత్మ ఏ పరిస్థితి అయినా తీసుకురాని వాళ్ళ ముందు, అయినా సంపన్న ఆత్మ తృప్త ఆత్మ ఇట్లా అసంతుష్ట చేసే వాళ్ళని కూడా సంతుష్ట చేసి వాళ్ళకు గుణం అంటే సంయోగం ఇస్తారు. సంతుష్టత గుణం ఆధారంలో ఆ అసంతుష్ట చేసే ఆత్మ కూడా సంయోగం ఇచ్చే
రూపం ధారణ చేసుకుంటారు. ऐसे आत्मा ही रहम दिल बन शुभ भावना और शुभ कामना द्वारा उनको भी परिवर्तन करने का प्रयत्न करेंगे. ఇట్లా ఆత్మని దయాస్వరూప వేసి శుభ భావన శుభ కామన పెట్టుకొని వాళ్ళని కూడా పరివర్తన చేసే ప్రయత్నం చేస్తారు. रूहानी रियल आत्मा का यही श्रेष्ठ कर्म है. आत्मिक सत्यमेन आत्मा पानी श्रेष्ठ कर्म ఇది మరి स्लोगन. याद और सेवा का डबल लॉक लगाओ तो माया आ नहीं सकती है. బాబా తలంపు మరి సేవ ఇది రెండు డబుల్ లాక్, రెండు తాళం వేసేస్తే అప్పుడు మాయ దగ్గరే రాదు, మాయ వచ్చేదానికి కాదు. అర్థమైందా? మాయను తరిమేయాలి, మన డబుల్ లాక్ వేసేయాలి. ఓం శాంతి. चंदन से महकी जीवन फुलवारी है. ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है. आपकी शिक्षाएं बाबा हमको लगती प्यारी है, लगती प्यारी है. ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है. ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है. आनंदित करती है. पावनता की खुशबू मन को सुख शांति से भरती है. मीठी मुरली की धुन मेरा मन आनंदित करती है. पावनता की खुशबू मन को सुख शांति से भरती है. ज्ञान सूर्य की किरणों से हुई बगिया उजियारी है, बगिया उजियारी है. जीवन फुलवारी है. ज्ञान के चंदन से महकी
पुलकित हो गया दिल आपसे जब हम मिले। शीतल शीतल नयन हो गए, शांति के तब फूल खिले। पुलकित पुलकित हो गया दिल आपसे जब हम मिले। शीतल शीतल नयन हो गए, शांति के तब फूल खिले। गुण शक्ति की बेल लताएं प्यार से सींची क्यारी है, प्यार से सींची क्यारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। प्रभु की याद बहार बनकर अब श्वासों में बहती है। मेरा बाबा मन को किला कहती है। प्रभु की याद बहार बनकर अब श्वासों में बहती है। मेरा बाबा मन को किला कहती है। बाबा माली बना हमारा, जिंदगी हुई न्यारी है, जिंदगी हुई न्यारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। आपकी शिक्षाएं बाबा हमको लगती प्यारी है, लगती प्यारी है।